సంఘ ప్రార్థన విలువ కూడా మీకు చెప్తాను ఈరోజు వాక్యం అదే. సంఘము ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి అనేది ఈరోజు యొక్క మెసేజ్ టైటిల్ అది. అపోస్తుల కార్యం అందరూ తీయండి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం అంతా కూడా హేరోదు బలవంతంగా సంఘములో ఉన్న వారిని కొంతమందిని పట్టుకొని బాధ పెడుతుంటే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. అమ్మ బాగా వినాలి. హేరోదు యాకోబును ఖడ్గముతో చంపించేశాడు పట్టుకొని, అంటే తల నరికించేశాడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో వేశారు. యాకోబును చంపాడు, యూదులకు ఇష్టమైంది అని తెలుసుకున్నాడు, ఇంకొకరిని కూడా వేసేద్దామని పేతురయ్య గారిని బలవంతంగా పట్టుకొని చెరసాలలో వేసేశారు. పులియని రొట్టెల పండగ వచ్చిందని, ఇది అయిపోయిన తర్వాత ఆయన సంగతి చూద్దామని చెరసాల్లో ఆయన్ని భద్రంగా పెట్టారు. పేతురికి సెక్యూరిటీ ఎంతమందో తెలుసా? 16 మంది అంట. ఎంతమంది? ఒక్క వ్యక్తిని కావలి కాయడానికి 16 మంది వ్యక్తులు. మళ్ళా పేతురు ఇటువైపు ఒకన పడుకున్నాడు, పేతురు ఇటువైపు ఒక ఆయన పడుకున్నారు, మధ్యలో పేతురు పడుకున్నాడు. బాగా వినండి. 16 మంది ఆయన్ని కావలా కాస్తున్నారు. పడుకునేటప్పుడేమో ఇటాయన ఒకరు ఇటొకరు పడుకున్నారు. 2 చేతులకి సంకెళ్ళు వేయబడి ఉన్నాయి. 2-3 గేట్లు ఉంటాయి. ఆ గేట్ల దగ్గర కూడా అన్ని తాళాలేసి కావలి వారు రెడీగా ఉన్నారు. పేతురుని బయటికి తప్పించుకొని పోకుండా ఇంత సెక్యూరిటీ ఇచ్చారు. ఇంతకేం తప్పు చేశాడో? మానభంగమా? నరహత్య? మోసం చేశాడా? ఏం చేశాడు? యేసు ప్రభువుని ప్రకటిస్తున్నాడని తీసుకొచ్చి ఇంత కథ చేస్తున్నారు. తప్పేంటి? ప్రీచింగ్ గాస్పల్. ఇంత జరిగితే అక్కడ ఒక అద్భుతమైన మాట రాయి ఉండు, చూడండి. 4-5 వచనాలు. చాలు. పేతురు చెరసాల్లో ఉంచబడ్డాడు. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అద్భుతమైన మాట అది, అండర్లైన్ చేసుకోవాలి. ఎలా ప్రార్థన చేస్తున్నారు దేవునికి? ఆసక్తితో కాదు, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? పేతురు కోసం. పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం ప్రార్థనలో ఉంది. ఈ అలవాటు మనకు ఉండాలి. మన సంఘములో ఎవరికైనా
భయంకరమైన శోధన, శ్రమ, వ్యాధి, బాధ కలిగితే సంఘం ఎవరింట్లో వాళ్ళు పడుకోకూడదు. సంఘం అంతా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. అది ఎవ్వరికి వచ్చినా కూడా అదొక అద్భుతమైన అలవాటు. అన్నారంలో అలవాటు ఉంది. నరేష్కి లాస్ట్ టైం చాలా సివియర్ అయినప్పుడు నేను కొంతమంది వెళ్ళి ఖమ్మంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసొచ్చాం. ఐసీయూలో ఉన్నాడు. నేను ఫిక్స్ అయిపోయాను. చూసొచ్చిన రాత్రి ఫిక్స్ అయిపోయాను, రేపు మార్నింగ్ కల్లా నరేష్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు, బతికే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే కండిషన్ కల్లారా చూశాను. ఫిక్స్ అయిపోయే వానికి ధైర్యం చెప్పొచ్చా ఐసీయూలోని, నాన్న ప్రభు బ్రతికిస్తే నువ్వు బయటకు వస్తావు, లేకపోతే ప్రభు దగ్గరికి వెళ్తావు బాబు, బాగా ప్రార్థన చేసుకో, నీ పాపాలు ఏమైనా ఉంటే చక్కగా ప్రభు దగ్గర ఒప్పేసుకో అంటే, అప్పటికే ఆయన ఐసీయూలో ఉండి అంటున్నాడు. ముక్కుకి, మూతికి, గుండెకి అన్ని పెట్టేశారు పైపులన్నీ. శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మొత్తం ఐసీయూ అది. చాలామంది అందరూ అట్లనే ఉన్నారు. ప్రార్థన చేశా, ప్రభువా నీ చిత్తం అయితే బ్రతికించు, లేదంటే మీ వద్దకు తీసుకోమని ఆయన దగ్గరే ప్రార్థన చేశాను. ఆయనకు కూడా చెప్పాను, బాబు కండిషన్ ఇలా ఉంది, మరి ఏమన్నా భయపడుతున్నావా అంటే, పాపం ఆయన కూడా భయం ఎందుకన్నా, వెళ్తే ప్రభు దగ్గరికి కదా వెళ్ళేదనేసి ఆ సిచ్యువేషన్లో కూడా ధైర్యంగా మాట్లాడాడు. ఇక వచ్చేసాం. నైటు 7 అట్లా అవుతుంది. సంగమంలో ఉన్న కొద్దిమంది ముఖ్యమైన వ్యక్తులను పిలిచాం. అందరూ దాదాపు మ్యాక్సిమం వచ్చేశారు. అన్నారంలో నాకు తెలిసి 9కి మేము ప్రార్థన ప్రారంభించాం. ఆ రాత్రంతా ప్రార్థనే, ఏడుపు. అందరూ కండిషన్ చెప్పాను కదా, ఏడుపు. యవనస్తురాలైన భార్య ఉంది తనకి, చిన్న కుమారుడు ఉన్నాడు. తిప్పికొడితే 32-33 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పటికే చాలాసార్లు ప్రభు బ్రతికించాడు. అయినా ఇంకొక అవకాశం ప్రభు ఇవ్వాలని మేమందరం కన్నీళ్లతో ఆ రాత్రంతా ఓపికన్నంత వరకు, ఒలివ చెప్పిందిగా, సొక్కిపోయి నోరు ఆరిపోయేంత వరకు ప్రార్థన చేశాం నిస్వార్థంగా అందరూ. దేవుని కృప ఏంటంటే ఈ రోజున సజీవంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ఆటో తోలుకుంటున్నాడు, భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాడు. ఆ రాత్రి నేను నిజంగా చెప్తున్నాను, ఆ రాత్రి సంఘం గనక తన కొరకు ప్రార్థన చేసి ఉండకపోతే ఈ రోజున నరేష్ భూమి మీద ఉండేవాడు కాడు. సంఘము యొక్క ప్రార్థన తనని రోజున సజీవుని లెక్కలో ఉంచింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ చర్చ్. సంఘం ప్రార్థన చేస్తే అన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం అత్యాశక్తితో యోహాను సహోదరుని యాకోబు అప్పటికే చనిపోయాడు కదా, అయ్యో పేతురు కూడా చనిపోతాడేమో, పేతురుని కూడా చంపేస్తారేమో అని సంఘమంతా ప్రార్థనలో ఉన్నారు. అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. పేతురుకున్న ధైర్యం గొప్పది. మనకది కావాలి. మన చావు మన కళ్ళెదురుగా ఉన్నా కూడా మనం నిబ్బరంగా ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి. వాళ్ళనే క్రైస్తవులు అంటారు. కంగారు పడే వాళ్ళని, పిరికి వాళ్ళని, భయపడే వాళ్ళని క్రైస్తవులు అనరు. మరణాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగిన వాడే క్రైస్తవుడు. పేతురుకు తెలుసు తెల్లవారితే తాను చనిపోతానని,
అయినా పేతురు చాలా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్ర పట్టుద్ది ఎవరికన్నా? తెల్లారితే మనం చనిపోతామని మనకు తెలిస్తే ఆ రాత్రి మనకు నిద్ర పట్టుద్దా? కునుకొచ్చిద్దా? కానీ పేతురు అంట గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడంట. ఎందుకలా నిద్ర పట్టిందంటే తనకొక ధైర్యం ఉంటే ప్రభు పని చేస్తాను, లేదంటే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాననే ధైర్యం. అది మనందరికీ ఉండాలి. అది మనందరికీ ఉండాలి. కొంతమంది చిన్న చిన్న వాటికే భయపడిపోతారు. చిన్న వాటికే చాలా పెద్ద భయం వచ్చేసింది. అవిశ్వాసులు, పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని బైబిల్ చెప్తా ఉంది. పేతురు చాలా చక్కగా హాయిగా నిద్రపోతున్నాడు. సంఘమైతే తన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. వెంటనే దేవుడు కదిలాడు. అమ్మా, ఎవరు కదిలారు? దేవుడు కదిలారు. మీకు విషయం తెలుసా? దానికంటే ముందు 9వ అధ్యాయంలో కూడా సౌలు ఇంటింట చొచ్చి క్రైస్తవులను చంపేస్తున్నాడు. అలాంటి టైంలో కూడా సంఘం ప్రార్థనే చేసింది. ఏం చేసింది? అంతే, ప్రభువా సౌలు సంగతి ఏంటయ్యా అని సంఘం ప్రార్థన చేసింది. అప్పుడు కూడా దేవుడు కదిలాడు. కదిలి దమస్కు మార్గములో సౌలును దేవుడు దర్శించి పౌలుగా మార్చివేశాడు. సంఘం అంతా కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు కదులుతాడు, దేవుడు రెస్పాండ్ అవుతాడు, దేవుడు స్పందిస్తాడు. సంఘాన్ని హింసించే సౌలును సంఘం కోసం సాక్షిగా మార్చేశాడు, నిలవబెట్టాడు దేవుడు. అది సంఘము యొక్క ప్రార్థన, సంఘ ప్రార్థన యొక్క శక్తి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కదిలాడు, ఒక దేవదూతను పంపించాడు. ఏం చేశాడు పేతురు కోసం? ఒక్క దేవదూత. మీకు తెలుసుగా ఒక్క దేవదూత కెపాసిటీ ఏంటి? 185,000 మందిని ఒక్క రాత్రికి రాత్రి ఒక్క దేవదూత వేసేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వన్ ఏంజెల్. మీకు విషయం తెలుసా? తన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు కావలి ఉంటాయంట. అది నా ధైర్యం. నేను ఎంతెంతో రాత్రి ఒక్కనే ఆ బుడ్డి స్కూటీ వేసుకొని వెళ్తూ ఉంటా. ఇటు పోయినా కాట్లాలు కాలుతూ ఉంటాయి, మా ఊరు పోయినా కాట్లాలు కాలుతూ ఉంటాయి. టైం 1, 2, 3 అవుతూ ఉంటుంది. ఏం భయం లేదు. నేను మా ఆవిడ కొన్నిసార్లు మైటీని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. మన విచిత్రం ఏంటి తెలుసా? చిన్న ప్రేయర్ జరిగితే ఆ ఇంటి నుంచి మేము బయలుదేరినప్పుడు మాకు తెలిసిన ఫ్యామిలీ వాళ్ళు ఇటే రావాలి. వాళ్ళు ఎట్లా వెళ్ళారు తెలుసా? అటు పీవీ కాలనీ, బొంబాయి కాలనీ చుట్టూ తిరిగి వెళ్ళారు. మేము ఇట్లనే వచ్చినాం. ఏమన్నా అమ్మో నైటు సమాధులు. నా ధైర్యం ప్రభు, నా ధైర్యం నేను చేసే భక్తి, నా చుట్టూ దేవదూతలు ఉంటాయనే ధైర్యం. అంతే. దేవుడు ఉండంగా, దేవదూతలు ఉండంగా దెయ్యాలు ఏం చేస్తాయి? ఆ ధైర్యం గనక మనలో ఉంటే మనకెప్పటికీ జయమే. టైం వచ్చినప్పుడు ఎట్లయినా వెళ్ళాల్సిందేగా. మన టైం రానంత వరకు అయితే ఎవరు ఏమీ మనల్ని చేయలేరనేది నా ధైర్యం. ఒక్క దేవదూత దిగి వచ్చింది. వచ్చి ఏం చేసింది తెలుసా? ఫస్ట్ పేతురుని లేపిందంట. చాలా బాగుంటుంది.
ఏదో భార్య లేపినట్టు లేకపోతే భర్త లేపినట్టు పేతురు బాగా నిద్రపోతూ ఉంటే దేవదూత వచ్చి టక్కన కొట్టిందంట. ఆ మాట ఉందా చూడమ్మాయి, ఎక్కడది? 7వ వచనమా? ఏం చేసిందంట? పక్కను అంటే ఏంటి? లేకపోతే ఇట్లా ఏదైనా కొట్టి ఇట్ట కొట్టి లే అన్నది. చూసారా, లేపింది, లేచాడు, లేవగానే సంకెళ్ళు ఊడిపోయినాయి. 6వ వచనం చదివితే ఆ కాపల ఎంత ఉందో చూడండి అక్కడ. ఇప్పుడు పేతురు పక్కన ఎవరున్నారు? ఇటొకడు ఉన్నాడు, ఇటొకడు ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఈయనున్నాడు. పేతురు లేచాడు, సంఖ్యలు పడిపోయినాయి. వీళ్ళకి వినపడిందా? వెలుగు ప్రకాశించింది. వీళ్ళకి తెలిసిందా? తెలియలా. తర్వాత కావలి వారు తలుపు ఎదుట సరసాల లోపటేమో సిచ్యువేషన్ ఇది. రేజులాడమ్మా. బయట పరిస్థితి ఏంటి? కాచుకొని రెడీగా ఉన్నారు. 8 అంత నిద్రలో ఉన్నాడు మనోడు. లేపి సంఖ్యలను ఊడిపోయి చెప్పులు వేసుకున్నాడు, నడుముకి గుట్ట కట్టుకున్నాడు, పై బట్టేసుకున్నాడు, కావలి దాటొచ్చాడు, బయటకు వచ్చేసాడు. ఇంత వచ్చినా కూడా ఏమనుకుంటున్నాడు? ఇంకా నిద్రే, దర్శనంలో ఇటు జరుగుతూ ఉందేమో అనుకుంటున్నాడా? అవ్వా, ఎన్ని కావలీలు? ఫస్ట్ గేట్ అయిపోయింది, సెకండ్ గేట్ అయిపోయింది. ఎక్కడికి వచ్చారు? ఇనప గవిని అంటే స్ట్రాంగ్ అన్నమాట అది. అక్కడికి వచ్చేసరికి దానికి అదే ఓపెన్ అయిందంట. నో కీ, వితౌట్ కీ ఓపెన్ అయిపోయిందా? రైట్. అప్పుడు పేతురు గారికి తెలివి వచ్చింది. రైట్. తర్వాత రైట్, వినండి. మధ్యరాత్రి ఇదంతా జరిగింది. ఆయన మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడా ఏం చేస్తున్నారు? అది పాయింట్. మధ్యరాత్రి ఏమో మనోడు హాయిగా పడుకున్నాడు, కానీ సంఘం మాత్రం ఆయన కొరకు అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అదిగో ఆ ప్రార్థనే ఆయన్ని బయటికి తీసుకొచ్చింది. మధ్యరాత్రి ఉన్న ప్రార్థన చేస్తారా? 9 కాగానే ఆవలింతలు వచ్చేస్తాయి మనకి. 10 అయితే ఇంకా అసలు మన వల్ల అవ్వదు. ఇంకా 11 గంటలకి కుర్ర. అలాంటిది పేతురు ఆ సమయానికి అక్కడికి వచ్చేసరికి అనేకులు కూడి పడుకున్నారా, ప్రార్థన చేస్తారా? అది ఆ ప్రార్థన పవరే పరలోకాన్ని కదిలించింది. పరలోకము నుంచి దేవదూతను పంపించింది. దేవదూత వచ్చి అతన్ని బయటికి తీసుకొని వచ్చింది. ఒక్కనికి అర్థం కాల పేతురు బయటికి పోయేది. 16 మంది ఉన్నారు, మళ్ళీ 3-4 గేట్లు ఉన్నాయి. ఇటు పక్కన ఒకటి పండుకోండి, ఇటు పక్కన ఒకటి పండుకున్నారు. అందరు తెల్లాలే చూశారు, అందరు బాగానే ఉన్నారు, కానీ పేతురు లేడు. ప్రభు కార్యాలు అలా ఉంటాయి. ప్రభు కార్యాలు అలా ఉంటాయి.
సంఖ్యలు విడిపోయాయి, చెప్పులు వేసుకున్నాడు, అడుగుగుడ్డ కట్టుకున్నాడు, పైన పైపట్టేసుకున్నాడు, 2 గేట్లు దాటాడు, మెయిన్ గేట్ అదే తెరుచుకుంది. ఇన్ని జరుగుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళకేమీ అర్థం కావట్లా, పడుకొనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను నమ్మేది ఒకటే. 10వ అధ్యాయంలో ఒకసారి చూడండి, మళ్ళీ ఇక్కడికి వద్దాం. అదే యోహాను అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. రెండవ వచనం నుంచి పగలించు మించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, పట్టపగలు 3 గంటలకి దేవదూత వచ్చి ప్రార్థనలో ఉన్న కొర్నేలుతో మాట్లాడడం అంటే మామూలు విషయమా? దేవదూత ఎందుకు కొర్నేలు దగ్గరికి వచ్చిందంటే ఆయన ప్రార్థనాపరుడు. ప్రార్థన చేసేవాడు గనుక దేవుడు తన దూతను పంపించి తనకు చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఒక మాట చెప్పాలి, వినండి. ప్రార్థనలు ఎప్పుడూ కూడా పాడైపోవు. ప్రార్థనలకి ఎప్పుడూ కూడా ఏమంటారు దాన్ని, ఎక్స్పైరీ డేట్ లేదు. ఇప్పుడు చేసిన ప్రార్థన ఎప్పటికైనా కార్యాన్ని చేయగలదు. ఈరోజే ఒకవేళ కార్యం జరగకపోవచ్చు, ఈ వారంలో కార్యం జరగకపోవచ్చు, కానీ ఆల్రెడీ ప్రార్థన వెళ్ళిపోయింది అక్కడికి. దేవుడు మనలా కాదుగా, కంగారు పడి చేసేవాడు కాదు కదా. ఒక టైం ఉంటుంది, టైమింగ్ ఉంటుంది దేవునికి. ఇదే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది. కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నవి కనుక మనం ప్రేయర్ రిక్వెస్ట్ దేవుని దగ్గరికి పంపిస్తే తగిన కాలమందు దేవుడు కార్యం చేస్తాడు. మనం జెన్యూన్గా విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ఖచ్చితంగా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్తుంది. అది నమ్మాలి మీరు. నిన్న ప్రార్థన చేశారా? అది వెళ్ళిపోయి ఉంటుంది అక్కడికి. ఈరోజు ఉదయం ప్రార్థన చేశారా? ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, అక్కడ ఉంది, జ్ఞాపకార్థముగా ఉంది. ఆ టైం వచ్చిద్ది, అప్పుడు రివీల్ అయింది. మొర్దెకై రాజును చంపాలనుకున్న విషయాన్ని ఒక రోజున తెలియచేశాడు. తెలియచేస్తే రాజు ఆ రోజున బ్రతికాడు. ఆ తెలియచేసిన విషయాన్ని రాజ్య సమాచార గ్రంథమందు రాసక్కడ పెట్టారు. మొర్దెకై చేసిన సహాయానికి ఆ రోజు ఆయనకేమీ మేలు కలగలేదు, బహుమతి ఇవ్వలేదు, కానీ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక టైం వచ్చింది, రాజుకు నిద్ర పట్టలేదు. ఆ రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెమ్మన్నాడు. తెచ్చి చదువుతూ ఉంటే మనోడు చేసిన పని దాంట్లో రాయబడి ఉంది. అప్పుడు అన్నాడు, మనం మొర్దెకైకి మరి ఏమన్నా సహాయం చేశామా, ఏమన్నా బహుమానం ఇచ్చామా? ఇంత మేలు చేశాడు కదా అంటే ఏం చేయలేదన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, అయితే రేపు ఆయనకి మనం బహుమానం ఇవ్వాలి. వెంటనే రాలేదు సమాధానం, కానీ టైం సిచ్యువేషన్ని బట్టి సందర్భానుసారంగా దేవుడు ఆ కార్యాన్ని దేవుడు జరిగించాడు. అలానే మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరతాయి. ఆ టైం ఏదైతే ఉందో, దేవుని టైమింగ్ ఒకటి ఉంటుంది కదా, దేవుని టైమింగ్లో దేవుడు వాటికి ప్రతిఫలం ఇస్తాడు. ఇది నమ్మండి మీరు. ఇది నమ్మితే మీరు ప్రార్థన చేయకుండా మానరు. గాల్లో కలిసిపోతానని అనుకుంటున్నారా మీ ప్రార్థనలన్నీ? ఏమా గాల్లో కలిసిపోతానయా? అట్ట కలిసిపోవు. మంత్రాలకు చింతకాయలు రాలవు, కానీ ప్రార్థనలు గాల్లో కలిసిపోవు. ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరుద్ది. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అని బైబిల్లో ఉంది. ఎస్,
మన ప్రతి కన్నీరు ఆయన ఒక బుడ్డిలో దాచిపెడుతున్నాడంట. భయపడొద్దు, ధైర్యంగా ప్రార్థన చేయండి, విశ్వాసంగా ప్రార్థన చేయండి. చేస్తారా? మీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. తగిన సమయం ఒకటి వచ్చింది, ఆ టైంలో మనకి సమాధానం వచ్చింది. నా డైరీలో 2 రాసుకున్నా. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ధర్మకార్యాలు ఎప్పటికీ ఇవి పాడైపోవు. వీటికి ఎక్స్పైరీ డేట్ లేదు. దేవుని సన్నిధిలో భద్రంగా జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఈ కొర్నేలి ఈ రెండింటినీ బహుగానే చేశాడంట. ప్రార్థన అన్లిమిటెడ్గానే చేశాడు, దాన ధర్మాలు కూడా అన్లిమిటెడ్గానే చేశాడు. ఈ రెండు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయని దేవదూత పరలోకం నుంచి వచ్చి కొర్నేలికి చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను దాన ధర్మాలు కూడా గట్టిగా చేస్తూ ఉంటాను. దేవుని కృపను బట్టి అవకాశం వచ్చిందంటే అసలు వదిలిపెట్టుకోను. ఎందుకంటే అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్తాయి. పిసినారితనం మంచిది కాదు క్రైస్తవులకి. బిగబట్టువాడు శాపగ్రస్తుడంట. ధాన్యమును బిగబట్టువాడు శాపగ్రస్తుడు. విప్పాల తప్ప బిగబట్టకూడదు. మన హస్తం ఎప్పుడూ ఇలా ఉండొద్దు. ఎవడేమి ఇస్తాడా తీసుకుందామని ఎప్పుడు ఇలా ఉండకూడదు, తప్పది. నేను అద్భుతమైన సాక్ష్యం విన్నా. గుత్తిలో అద్భుత కుమారయ్య గారు ఉంటాడంట. అద్భుతమైన మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన. ఎంత పెద్దోళ్ళు వెళ్ళినా, ఎంత పెద్ద కానుక తీసుకెళ్ళినా మర్యాదగా కానుక పెట్లు వేసి రావాలంట. కోటి కాదు, 10 కోట్లు తీసుకెళ్ళినా నీకు స్పెషల్ అపాయింట్మెంట్లే ఉండవంట. అయ్యగారికి చేతికి ఇవ్వడాలు కూడా ఉండవంట. కానుక పెట్లు మందిరంలో చాలా ఉంటాయి. ఏదో ఒక కానుక పెట్టులో నువ్వు వేసుకోవాల్సిందే. నేను సీఎంని కదా, నేను ఎమ్మెల్యేని కదా, నేను ఎంపీని కదా అంటే నువ్వు రానవసరం లేదు. అలాంటి ఫీలింగ్ నీకు ఉన్నప్పుడు నువ్వు మందిరానికి రావద్దు, నీ కానుక అసలు ఇవ్వద్దు. నా కోరిక కూడా అదే. ఎవ్వన్ని రూపాయి అడుక్కోవద్దు. అయ్యా కానుక తీసుకోమని బతిలో ఆడుకోవాలా. నిజమే, ప్రభు అలా చేస్తాడు. ఆమె చెప్పండి. అలా ఉండొద్దా? నేను అందరిని అడుక్కోవాలా? సంచేసుకొని పోయి ఇంటింటికి పోయి అమ్మ ఇంక రండి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసినాక ఇంక పోకుంటే అక్కడే ఉండి కానుక ఎప్పుడెత్తురా తీసుకొని వెళ్దాం. అస్సలు ఆ మైండ్ సెట్ ఉండకూడదు. మనది ఎప్పుడూ ఇచ్చేటట్లుగానే ఉండాలి, తీసుకునేటట్లు ఉండకూడదు. మీరు కూడా అట్లనే ఉండాలి. నేనే కాదు, మీరు కూడా అలానే ఉండాలి. ప్రభువా మేము ఎప్పుడు ఇచ్చేవారిగానే ఉండాలి తప్ప ఆశించేవారిగా మేము ఉండొద్దు ప్రభువా అని ప్రభువుని అడుక్కోవాలి. మీరు ఎవరు ధన్యులు? ఇచ్చేవారా పుచ్చుకునేవారా? మరి ఎంతకాలం పుచ్చుకునేవారిలాగా ఉంటాం? హల్లెలూయా. ఈ కొర్నేలి బహుగా ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాయి. ఇక్కడ సంఘం ప్రార్థన చేసింది, ఆ సంఘం ప్రార్థన కూడా వెళ్ళిపోయింది. అందుకే దేవదూత వచ్చేసింది. దేవుడు ఒక అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఇంకా విషయం ఏంటి తెలుసా? వాళ్ళ ప్రార్థన ఎంత పవర్ఫుల్ అంటే, హేరోదు రాజు పేతురును చంపుదాం అనుకున్నాడు కదా. ఆయన ఒక రోజునంట అదే అధ్యాయంలో 21వ వచనం, నియమబండ దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠ మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు విని దైవస్వరమే గాని మానవస్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. శత్రువు ప్రాణం కూడా తీసేసింది. వాళ్ళ ప్రార్థన ఏం చేసింది? పేతురును చంపాలనుకున్న ఆయన ప్రాణం తీసేసింది. ఎస్, ఆయన చంపమని ప్రార్థన చేశారా?
చేయకూడదు. అట్లా మన శత్రువులను చంపేయమని ప్రార్థన చేయకూడదు. కానీ ఆ టైం వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యం కూడా చేస్తాడు. వాళ్ళు మార్చమని ప్రార్థన చేయాలి. మనం మారారా, దేవునికి స్తోత్రం. మారకపోతే మరణమే శరణం. అది దేవుని సూత్రం. అది కానీ మనం మరణాన్ని కోరుకోకూడదు. ఇంకొక చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తా, టైం అయిపోయింది. మీ అందరికీ టైమింగ్ మరి తెలియదు అనుకుంటా. మన టైమింగ్ ఏంటి? ప్రార్థన టైమింగ్ ఎండాకాలం 8 నుంచి 11. 11 దాటిపోయింది ఎప్పుడో. అంటే పోయినసారి వర్షం వచ్చిందని లేట్ అయిందని, ఇవాళ లేట్ అయింది అనుకుంటారు ఏంటి మీరు? సరే, ఏం చెప్తున్నా మీకు సాక్ష్యం. మన యూత్ మీటింగ్ కొంతమంది వచ్చారు. మన సాత్విక, షారోన్, కొంతమంది పిల్లలు. పోయిన వారంలో గ్రేస్ మిషన్ స్కూల్లో జరిగిన యూత్ మీటింగ్స్లో సురేష్ బ్రదర్ అని హైదరాబాద్ నుంచి వచ్చారు. అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. ఆయన దేవుని సేవ చేసి దేవుని చేతిలో వాడబడి అనేక మంది యవనస్తులను ప్రభు కొరకు నిలబెట్టి ఒకానొక టైంలో గర్వం ఎక్కువైపోయి మళ్ళీ లోకంలో పడిపోయిందంట. దేవుని చేత బాగా వాడబడిన వ్యక్తి ఒకానొక టైం వచ్చినప్పుడు ఏమైంది? గర్వం ఎక్కువై లోకంలో కలిసిపోయి సినిమాలకు పోవటం, పిచ్చి పిచ్చిగా బ్రతకడం చేస్తే దేవుడు హార్ట్ అటాక్ తెప్పించిందంట. ఆయన చెప్పిన మాటే ఏమొచ్చింది? ఎన్ని హాస్పిటల్ తీసుకుపోయినా ఒకటే అన్నారంట బతకడని. పక్కా లాస్ట్ ప్రయత్నం అని ఒక హాస్పిటల్ దగ్గర తీసుకుపోయారంట. తీసుకుపోతూ ఉంటే ఆయన ఇంతకుముందు ఏ సంఘంలో వాడబడ్డాడో పాపం ఆ సంఘస్థులు అందరూ 3 days ఆయన కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. వాళ్ళ ఉపవాస ప్రార్థన ఆ రోజున బ్రతికేటట్లు చేసిందంట. ఆ మాట ఆయన చెప్పాడు, నేను విన్నాను. మా సంఘం 3 రోజులు ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయడాన్ని బట్టి నేను ఈ రోజున బ్రతికాను అని. హల్లెలూయా. సంఘము యొక్క సంఘ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మీకు చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం సంఘానికి కనెక్ట్ అయి ఉండాలి. మనందరం ఒక కుటుంబంలాగా ఉండాలి. అవునా? ఎవరికి తీరే యమునా తీరుంటే కుదరదు. ఎవరికి వారే యమునా తీరుంటే కుదరదు. మన హృదయాలు కలవాలి, మన మనస్సులు కలవాలి, మనం కలవాలి. మనమందరం ఒక్క కుటుంబములాగా మనం ఉండాలి. అప్పుడు సమస్య వస్తే అందరూ ఒక కుటుంబంలాగా ప్రార్థన చేస్తారు. అప్పుడు ఏ కుటుంబానికి బాధ వచ్చిందో ఆ కుటుంబం కోసం సంఘం ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్లీజ్ మీ అందరికీ చెప్తున్నాను, సంఘంలో ఉన్నవారెవరూ కూడా వేరువేరుగా ఉండకండి. మనస్పర్ధలు ఏమీ పెట్టుకోకండి. డిస్టెన్స్ మెయింటైన్ చేయకూడదు. మీరు ఫోన్లలో మాట్లాడుకోవాలి. ఒకరింటికొకరు వెళ్ళి కొద్దిసేపు సమయాన్ని గడపాలి. ఎవరైనా గృహకూడికలు పెట్టుకుంటున్నారంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఒక అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా, ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటే దేవుడు సంఘములో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడు సమాజంలో ఒక ఊరిలో ఉన్నప్పుడు ఎవరికైనా ఏమన్నా జరిగితే పక్కింటోళ్ళు ఏమనుకుంటారు? నాకెందుకులే అనుకుంటారు. ఒకే వీధి, ఒకే కాలనీ, ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుంటే కాలనీ అంతా ఏకం అవ్వదు, ఊరంతా ఏకం అవ్వదు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. కానీ సంఘం అలా కాదు. సంఘం అంటే ఏంటంటే ఒక కుటుంబం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక బాధ కలిగిందంటే కుటుంబం అంతా బాధపడతారు. అందుకే సంఘం అనే క్రీస్తు శరీరం. అవునా? ఈ చేయికి నొప్పి కలిగిందంటే ఇక్కడే ఉంటుందా నొప్పి? మొత్తం ఉంటుందా? శరీరం మొత్తం బాధపడుతూ ఉంటుంది. కాలుకి
ముళ్ళు గుచ్చుకుంది అనుకో, చెయ్యి నాకెందుకు అనుకుంటుందా? అనుకుంటుందా? ఫస్ట్ పోయేదేంటి? చెయ్యే. నేను కాలు కాదు కదా, నేను చెయ్యి కదా అనుకోదు. కంట్లో ఏమన్నా నలుసుపడ్డది అనుకోండి, చెయ్యి నాకెందుకు అనుకుంటుందా? చెయ్యికి ఏమన్నా అయిందనుకోండి, కన్ను కూడా నాకెందుకు అనుకుంటుందా? అట్లా క్రీస్తు శరీరం, సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరములో మనమందరం అవయవాలం. ఒక్కరికి నొప్పి కలిగిన సంఘం అంతటికి నొప్పి కలగాలి, ఒక్కరికి బాధ కలిగిన సంఘం అంతటికి బాధ కలగాలి. అది నిజమైన సంఘం. ఇంత యూనిటీగా మనం ఉంటే బయట వాళ్ళు చూసి మన సంఘములో కలవడానికి ఇష్టపడతారు. అంతేగాని సంఘములో ఉన్న వాళ్ళకే సరైన ఐక్యత లేకపోతే, సంఘములో ఉన్నవారికే సరైన ప్రేమ లేకపోతే, సంఘములో ఉన్నవారే మనస్పర్ధలు పెట్టుకుంటే దేవుడు బాధపడతాడు. సంఘంలోకి ఇంకెవరు రారు. ఒకవేళ మనకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి, క్షమాపణ చెప్పుకోవాలి, తప్పైపోయింది అనుకోవాలి, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటామని చెప్పుకోవాలి తప్ప ఊరే లోకస్తుల్లాగా పగలు ద్వేషాలు పీకల్లాగా పెట్టుకొని ఏం సాధిస్తారు? చచ్చిపోతే ఎవరు రాడు, గుర్తుపెట్టుకోండి. పగలు ద్వేషాలు అసూయలు పెట్టుకొని చచ్చిపోతే చూడ్డానికి కూడా ఎవరు రారు. అవసరమా అది? మనం చనిపోయామనే వార్త తెలిసినప్పుడు కనీసం 1000 మంది అయినా మన ఇంటికి రావాలి, సంపాదించుకోవాలి జనాల్ని. మన శవాన్ని మోయడానికి నేను మోస్తా అని పోటీ పడాలి. ట్రాలీ పెట్టకండి, ఎంత దూరమైనా మోసుకొని వెళ్ళిపోతాం అనేటట్లుగా మనం జనాన్ని సంపాదించుకోవాలి. పగలు ప్రతీకారాలు ద్వేషాలు అసూయలు పెట్టుకొని మొహం మార్చి మూతి తిప్పి కళ్ళు ఎల్లబెట్టి అసూయ ద్వేషంతో బతికితే చచ్చిపోయామని తెలిసిన ఎవరు రాడు ఇంటికి. తప్పది, మంచిది కాదు. ఎంతకాలం ఉంటామో తెలియదు భూమి మీద, ఏ రోజు చివరి రోజో తెలియదు మనకి. గొప్పోళ్ళు చనిపోతున్నారు, మనం ఏ పాటి వాళ్ళం? మంచి పేరు సంపాదించుకోమని సొలొమోను ఎప్పుడో చెప్పాడు. మంచి పేరు పెట్టుకోమనిలా, ఏం చెప్పిండు? ఇప్పుడు జనాలు ఏం చేస్తారు? మంచి పేరు ఉంటే చూడండి మా అబ్బాయికి, మంచి పేరు ఉంటే చూడండి మా అమ్మాయికి. మంచి పేరు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. మంచి పేరు సంపాదించుకోవాలి. పేరు సంపాదించుకోవాలంటే క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. పేరు పెట్టడం ఏముంది? గూగుల్ తల్లిని అడిగితే మంచి పేరు అదే చెప్పుద్ది. కానీ పేరు సంపాదించుకోవాలంటే ఒక మంచి ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి. రైటా? సో నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. సంఘములో ఉన్న వారందరితో కలిసిమెలిసి ఉంటే అన్నిటికీ మంచిది. లేదు నాకేమంతో పని లేదు అనుకున్నారా, మీ ఇష్టం. హైదరాబాదులో ఒక ఎడ్వర్డ్ విలియమ్స్ గారు తెలిసిన ఒక ఆయన ఉండేటోడంట. ఒక 6 నెలలు ఒక గుడికి, ఇంకో 6 నెలలు ఇంకో గుడికి పోయేటోడంట. తిరగటమే ఆయన పని. సడన్గా ఒక రోజున వాళ్ళ అమ్మగారు చనిపోయారంట. చనిపోతే సమాధి చేయడానికి ఎవరూ రావట్లేదంట. ఏ పాస్టర్ రావట్లేదు. ఎందుకు? ఎక్కడ మనోడు పర్మనెంట్ కాదు కదా. ఇక్కడ కొంతకాలం, అక్కడ కొంతకాలం. ఆ పాస్టర్ ఫోన్ చేస్తే నేను రానంటున్నాడంట, ఈ పాస్టర్ ఫోన్ చేస్తే నేను రానంటున్నాడంట. ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఫోన్ చేశారంట, నా పరిస్థితులు ఉందంటే మరి ఎందుకు అట్లా చేసుకున్నావు నువ్వు? ఏదైనా ఒక సంఘంలో స్థిరంగా ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఏదైనా ఒక సంఘంలో స్థిరంగా ఉంటే, ఆ సంఘానికి కట్టుబడి ఉంటే, ఆ సంఘానికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటే మంచి శుభకార్యమైనా వచ్చి చేస్తారు, అశుభకార్యమైన వచ్చి చేస్తారు. టచ్ మీ నాట్ లాగుంటే అప్పుడు వాళ్ళు కూడా టచ్ మీ నాట్ లాగానే ఉంటారు. సంఘం ఐక్యత కలిగి ఉంటే ఆ ఐక్యత వలన ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. సంఘం కలిసి ప్రార్థిస్తే గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయడం మానకండి. అందుకే మీకు ఏ బాధ ఉన్నా సంఘంలో సాక్ష్యం చెప్పమని చెప్పేది. ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పాలి. అవసరమైతే గ్రూపులో కూడా షేర్ చేసుకోవాలి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు. ఏంట్లో గ్రూపులో ఒక ప్రార్థన అవసరత వచ్చిందంటే నాకెందుకులే అన్నట్టు ఎవరు ఉండకూడదు. మన చర్చ్ గ్రూప్ ఉందా?
ఆ గ్రూపులో ఒక ప్రార్థన రిక్వెస్ట్ వస్తే ఎక్కడున్నా మనం ప్రార్థన చేయాలి. ఆ బాధ మనదే అన్నట్టుగా ప్రార్థన చేయాలి. అది సంఘము యొక్క ఐక్యత. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన